నమస్తే అండి. నా పేరు రమేష్. నేను 2019 ఎలక్షన్‌లో గ్రాడ్యుయేట్‌లో కూడా నేను ఎలక్షన్ ఓటు వేశాను. ఓకే. ఆ ఎలక్షన్‌కి చూస్తే ఈ ఎలక్షన్‌కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా డబ్బులు కూడిన వ్యక్తులకి పార్టీలు టికెట్లు అనౌన్స్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ మన విద్యా సంస్థల అధినేత అని చెప్పేసి నోట్ల కట్టలుగా నరేందర్ రెడ్డి గారికి ఇచ్చినారు. అలాగే బీజేపీ పార్టీ అంజిరెడ్డి గారికి ఇచ్చినారని విన్నాను. ఓకే. సో ఇలా వివిధంగా పార్టీలు వాళ్ళ అభ్యర్థులను డిక్లేర్ చేస్తూ మేము రీసెంట్‌గా ఒక కొత్త పేరు విన్నాము. స్వతంత్ర అభ్యర్థి మన ప్రసన్న హరికృష్ణ గారు అని చెప్పేసి. ఆ సార్ గారు మేము చాలా మాకు ముందు నుంచి పరిచయం వ్యక్తిగతంగా గానీ, లేకుంటే మేము చాలా సామాజికంగా సేవలు చేస్తున్నప్పుడు మేము చూసినా మేము మాకు చాలా చాలా మంచి పేరున్న వ్యక్తి. ఈ సార్ ఏం చేసినారంటే మాకు ఎట్లా అంటే సార్ మాకు చాలా ఈ ఎన్నికల కంటే ముందు సార్ ఏం చేసినారంటే మాలాంటి నిరుద్యోగ యువతకు ఏం చేస్తున్నారంటే ప్రతి గ్రంథాలయం సంప్రదిస్తూ మాకు బుక్స్ డొనేట్ చేసేవారు. ఆన్లైన్‌లో ఉచితంగా కోచింగ్ ఇప్పించినారు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు సార్ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వ్యక్తి. మేము ఒక పూట పస్తులుంటూ ఇంకో పూట చదువుకున్న దాఖలాలు ఉన్నాయి. మా కష్టం విలువ తెలిసిన వ్యక్తి రేపటి రోజున మండలిలో అడుగు పెడితే బాగుంటుందని అనుకున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. ప్రసన్న హరికృష్ణ గారు ఎమ్మెల్సీ గెలిస్తే బాగుంటాయని మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగ యువత కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ అందరికీ ఎంప్లాయ్మెంట్ అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. ఎందుకంటే తను 19 ఏళ్ళ ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టుకొని లక్షల్లో జీతము తన తృణప్రాయంగా వదులుకున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. మిగతా వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే రేపటి రోజున వాళ్ళ కాలేజీలు డెవలప్మెంట్ చేసుకుంటూ యూనివర్సిటీలు ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టుకుంటూ అదే రీసెంట్గా మేము కూడా విన్నామండి. ఈసారి గెలిస్తే తను మన దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతారని అంటున్నారు. తను ఇప్పుడు ఈసారి ఓడిపోతే తనకు వచ్చే నష్టం ఏం లేదండి. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకొక ₹1000 ఫీజులు పెంచుకుంటూ వాళ్ళ ఏదైతే ఖర్చు పెట్టినారో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కానీ ప్రసన్న హరికృష్ణ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదండి. ఎందుకంటే తన 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి పట్టభద్రులకు నేను న్యాయం చేస్తానని పట్టభద్రుల తరఫున తన గొంతు వినిపిస్తానని ముందుకొచ్చిన వ్యక్తి. మా పట్టభద్రుల యొక్క సమస్యలు అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి తను కాబట్టి దగ్గర నుండి చూసినాడు. మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో జీవితం గడిపినాడు. అశోక్ నగర్లో మేము పడ్డ జీవితం చూసినాడు. మేము కష్టపడ్డ చూసినాడు. మేము ప్రజెంట్ ఇప్పుడు నేను లైబ్రరీ నుండి వస్తున్నానండి. అదే మేము అక్కడి నుంచి వస్తున్నాను. మేము మా లైబ్రరీ కూడా డిస్కషన్ జరుగుతుంది. ప్రసన్న హరికృష్ణ గారికి మా సంపూర్ణ మెజార్టీ మా మద్దతు ప్రకటిద్దామని డిస్కస్ చేస్తున్నాము. వివిధ సర్వేలలో కూడా చూస్తున్నాము. ప్రసన్న హరికృష్ణ గారితో పాటు చూసుకుంటే జాతీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులకు వీళ్ళకి ఎలాంటి పోలిక లేదండి. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సరైన వన్నె తెచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారనుకుంటే అది ప్రసన్న హరికృష్ణ గారు అని చెప్పేసి నేను ముక్తఖండంగా